ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్ వేదికైంది. దేశ విదేశాల నుంచి అందాల భామలు హైదరాబాద్కు వచ్చేస్తున్నారు. పెట్టుబడుల లక్ష్యంగా టూరిజం, టెంపుల్ సంస్కృతి సంప్రదాయాల అభివృద్ధి కేంద్రంగా ప్రపంచ అందాల పోటీలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అందాల భామల పర్యటన ఉంటుందంటున్న పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ ఫేస్ టు ఫేస్. ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్ తెలంగాణ వేదికైంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నిన్న మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఈ అంశానికి సంబంధించి సమీక్ష చేశారు. మనతో మాట్లాడడానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. సార్, ఎట్లా ఉన్న ఏర్పాట్లు, ఏ దేశాల నుంచి రాబోతున్నారు, ఎన్ని దేశాల నుంచి రాబోతున్నారు, మొత్తం తెలంగాణ హైదరాబాద్ వేదికగా కాకుండా జిల్లాల్లో కూడా అందాల భామలకు సంబంధించి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఇప్పటి వరకు మాకున్న సమాచారం మేరకు 116 దేశాలు, ఇంకేమైనా యాడ్ అవుతుందో తెలీదు. సో ఏర్పాట్లు అనేది పూర్తిగా కట్టుదిట్టమైన సెక్యూరిటీతో పాటుగా తెలంగాణ కల్చర్, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సాంప్రదాయాలు, తెలంగాణ ఆటపాటలు వీటన్నిటిని కూడా ఉట్టిపడేలా ప్రపంచం ఒకట ఆవిష్కరించేటువంటి ఏర్పాటు జరుగుతూ ఉంది. ఈ యొక్క పార్టిసిపెంట్స్ ఎయిర్పోర్ట్ దిగగానే వాళ్లకు హారతి, మన సాంప్రదాయం ప్రకారం బొట్టు, డప్పులు, కళాకారులతోటి ఆహ్వానిస్తాం, వెల్కమ్ చెప్తా ఉన్నాం. తిరిగి వాళ్ళు వెళ్ళే వరకు కూడా ఇదే పద్ధతిలో మళ్ళీ వాళ్ళ జీవితంలో మర్చిపోకుండా ప్రపంచాన్ని మొత్తం కూడా గర్వించే విధంగా తెలంగాణ సంస్కృతిని పెద్ద ఎత్తున మనం కల్పించే ఏర్పాటు చేస్తాం, చూపించే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఈ మొత్తం టీమ్స్ను 6 భాగాలుగా గ్రూపులుగా విభజించి ఒక్కొక్క గ్రూపును ఒక పర్యాటక ప్రాంతానికి పంపించేట్టు ఏర్పాటు చేస్తా ఉన్నాం. మొదటగా చెప్పాలంటే హైదరాబాదులో ఉన్నటువంటి చార్మినారు, చౌమహల్లా ప్యాలెసు, లాడ్ బజారు, దాంతోపాటుగా హైదరాబాద్లో ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, ఎక్స్పీరియన్ కావచ్చు, అట్లాగే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఓపెనింగ్ ఇనాగరల్ ఫంక్షన్, దీంతోపాటుగా ఆ రోజున అందరూ ఉంటారు, ఆల్మోస్ట్ ఆల్ పార్టిసిపెంట్స్ 116. తర్వాత ఒక టీమును వరంగల్, మన 1000 స్తంభాల గుడి, వరంగల్ కోట, అట్లాగే మందిరం వరంగల్లో, దాని తర్వాత ఒక టీమును రామప్ప దేవాలయం, అక్కడ ఆ రామప్ప దగ్గర మనకి పేరిణి నృత్య ప్రదర్శన, అంటే ఆ యొక్క కాకతీయ సామ్రాజ్యంలో ఏర్పాటైనటువంటిది. అట్లాగే మహబూబ్నగర్ మా పిల్లల మర్రి 1000 సంవత్సరాల చరిత్ర, అట్లాగే నాగార్జున సాగర్, నాగార్జున ఉన్నటువంటి నాగార్జున కొండ, ఇట్లా అట్లాగే ఎకో టూరిజం, పర్యాటక ప్రాంతాలు, వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున అంటే అన్ని ప్రాంతాలకు చూపిస్తూ ఉద్దేశం ఏంటంటే సుమారుగా ఐ థింక్ రఫ్లీ అరౌండ్ 20 ప్రదేశాలు మొత్తం చూపిస్తూ వీటన్నిటిలో వీళ్ళు పాల్గొన్నప్పుడు ప్రపంచం నుంచి వీటిని మొత్తం కూడా చూపించడం కోసం చేసినటువంటి సుమారుగా 3000 మంది యొక్క మీడియా ప్రతినిధులు, అంటే టీవీలు, పేపర్లో చూపించడం కోసం, రాయడం కోసం మీడియా ప్రతినిధులు, వీళ్ళందరి సమక్షంలో ఇది ఆవిష్కరించినప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఈ మిస్ వరల్డ్ ప్రోగ్రాం వైపు చూస్తూ ఉంటాయి. చూసిన సందర్భంలో తెలంగాణ సంస్కృతి, తెలంగాణ చారిత్రక సంపద, ఆ యొక్క శిల్పకళ, ఇవన్నీ కళలు, ఇవన్నిటిని కూడా ప్రపంచం వీక్షిస్తూ ఉన్నప్పుడు అంటే ప్రపంచం దృష్టి మొత్తం కూడా తెలంగాణ పైన ఉంటుంది, తెలంగాణ యొక్క టూరిజం ప్రాంతాల పైన పడుతుంది. ఇప్పటి వరకు తెలంగాణ గురించి తెలియని వాళ్లకు తెలంగాణలో ఇంత గొప్ప చారిత్రక సంపద ఉందా, ఇన్ని టూరిస్ట్ ప్లేస్ ఉన్నాయని కింద ప్రపంచాన్ని చూపించడం ద్వారా ప్రపంచ పర్యాటకుల్ని, దేశ పర్యాటకులను కూడా రప్పించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు కొంత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొంత తోడవుతుంది. అటనే ఈ యొక్క తెలంగాణ టూరిజం శాఖలో ఉన్నటువంటి నిరర్థకమైన 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఒక్క నయా పైసా ఆదాయం లేదు. సో వాటికి ఆదాయం రావాలంటే వాటికి పెట్టుబడి పెట్టాలా, పెట్టుబడులు పెట్టాలంటే 1000 కోట్లు పెట్టాలా. సో ప్రభుత్వం వ్యాపారం చెయ్యదు, కాబట్టి దానికి పెట్టుబడులను ఆకర్షించడం కోసం కూడా ఈ యొక్క ఈవెంట్ దోహదపడుతుంది. సో ఆ పెట్టుబడులు పెట్టించి దాని ద్వారా ఆదాయాన్ని రాష్ట్ర కార్పొరేషన్కు
ఆదాయాన్ని సమకూర్చే కార్యక్రమం చేసి ఈ యొక్క టూరిజంను బలోపేతం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అసలు కొన్ని ప్రాంతాలలో అసలు ఏది ఎక్కడ ఉందో కూడా సైన్ బోర్డ్స్ కూడా లేవు. ఎక్కడైనా పోతే బాత్రూమ్ ఉండదు, స్నానాల గదులు ఉండవు. ఆ టూరిస్టులకు ఏదైనా కళలు ప్రదర్శించాలంటే అక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉండదు. ఇవన్నీ ఏమీ లేవు. పోనీ వచ్చిన వాళ్ళు 2 రోజులు ఉండాలంటే అక్కడ అకామిడేషన్ ఉండదు, ఒక కాటేజెస్ ఉండవు, రూమ్స్ ఉండవు. సో వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేయాలంటే సో వీటికి నిధులను సమకూర్చుకోవడం కోసం ఈ యొక్క పెట్టుబడుల ఆకర్షణ కోసం అవసరం పడుతుంది. సో కాబట్టి దీని ద్వారా మనకు ఒక గొప్ప మేలు జరుగుతుంది, రాష్ట్ర ప్రజలకు ఆదాయం కూడా సమకూరుతుంది రాష్ట్రానికి. సో ఇంత గొప్ప ఈవెంట్ తీసుకురావడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సఫలీకృతులైనరు. ఈ యొక్క ఈవెంట్ కోసం దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు పోటీ పడ్డాయి. ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాలు కూడా మా దేశంలో పెట్టిన కింద కూడా డిమాండ్స్ వచ్చినాయి. అయినా కూడా మన రాష్ట్రానికి రావడం అనేది రాష్ట్ర శ్రేయస్సు కోసమే. ఇది చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె అంటారు, కొన్ని కూడా వాళ్ళది ప్రకటించారు అయితే కార్యాచరణ, మరి సింగరేణి కార్మికులు కూడా అంటారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆందోళన పోటీలకు సంబంధించి ఏమైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉందా? దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి? ఇప్పుడు వాళ్ళ సమస్యలు, వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకోవడం అనేది చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి సమాజం చెప్పారు, అది వాళ్ళ డిమాండ్ సంబంధించి. వాళ్ళ డిమాండ్ ఎట్లయితే ఉందో వాళ్ళు కూడా విజ్ఞులే. విజ్ఞులు కాకపోతే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు పాల్గొనేటోళ్ళ విజ్ఞులే. అట్లనే వాళ్ళ విజ్ఞత ఎట్లయితే ప్రదర్శించిన అన్నాడు, ఈ రోజున నిరుద్యోగ యువకుల కోసం కూడా చేస్తూ ఉన్నప్పుడు, ₹1 ఖర్చు కాకుండా చేస్తూ ఉన్నప్పుడు దీనికి తప్పబడతాం. దీనికి సంబంధం కాదు కదా. ఒకవైపు ఇండియా పాక్ మనకు ఉద్రిక్త పరిస్థితులు చూస్తున్నాం, మరోవైపు మనకు వరంగల్ జిల్లాలో మీరు అన్నారు కదా అందాల భామలు వరంగల్ జిల్లా కూడా వెళ్తున్నారు. అక్కడ కరేగుట్టల్లో మావోయిస్టులకు సంబంధించి నడుస్తుంది. ఈ ఎఫెక్షన్ అంతా ఏమైనా కనిపిస్తుందా? సెక్యూరిటీ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు వాళ్ళకి వచ్చేటువంటి వివిధ దేశాల నుంచి వస్తున్న వారికి? ఈ అందాల పోటీలు డిక్లేర్ చేసిన తర్వాత, ఏర్పాట్లు అయిన తర్వాత ఇవన్నీ రకరకాల డెవలప్మెంట్స్. ఈ డెవలప్మెంట్స్ పట్ల ఎత్తుందో సిస్టమ్ ఉంది, వ్యవస్థ ఉంది, యంత్రాంగం ఉంది. తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, చేయాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. సో నథింగ్ టు వరీ. మొత్తంగా ఎన్ని రోజుల పాటు జరుగుతాయి ఈ కార్యక్రమాలు? అంటే దీనికి సంబంధించి పబ్లిసిటీ కానీ మిగతా ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఓవరాల్గా? అన్నిటికి సంబంధించి ఇప్పటికే ప్రచార సాధనాలు వాడుకుంటా ఉన్నాం. మీది కూడా ప్రచార సాధనమే. హోర్డింగ్స్ కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు, మెట్రో పిల్లర్స్ కావచ్చు, మెట్రో స్టేషన్లు కావచ్చు, పేపర్ ప్రకటనలు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇప్పటికే ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలు ఇండియాలో, తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనే కింద ఇప్పటికి ప్రపంచానికి తెలిసిపోయింది ఇప్పటికీ. సో ఇది ఈ యొక్క ఆల్మోస్ట్ 20 days 10వ తారీఖు మొదలై 31వ తారీఖు ఎండుతుంది. 2 జూను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇందులో ఎవరైతే 6 రీజియన్లు లైక్ ఏషియా అని, ఆఫ్రికా అని, సౌత్ అమెరికా అని, ఇట్లా ఏ ఖండాలు ఉంటాయో ఆ ఖండాల వారీగా 6 ఎవరైతే దానిలో ఎలిజిబిలిటీ అవుతారో వాళ్లకు గవర్నర్ గారి రాజ్భవన్లో తేనీటి విందు కూడా దాంతో క్లోజ్ అవుతుంది. థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్ వేదికైనటువంటి నేపథ్యంలో ప్రధానంగా పర్యాటక పరంగా, టెంపుల్ పరంగా అయితే టూరిజం పాలసీకి సంబంధించి ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించే క్రమంలోనే ఇక్కడ పోటీలు నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పేసి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. కెమెరామెన్ నరేష్తో అశోక్, HM TV, హైదరాబాద్.